Bless God. In the beginning was the Word, and the Word was with the God, and the Word was God. In the beginning, He was. He was with the God. In the beginning, He was with God. In the beginning. In the beginning. I love Jesus చెప్పు. I love Jesus. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మరొకసారి మనము ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో మనం ఈ సత్యాన్వేషణ అంశమును మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము అన్వేషణ చేద్దాం. మన యొక్క సమాజంలో, ప్రస్తుత సమాజంలో అనేక మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా చదువుకున్న వారు, సైంటిస్టులు అందరూ చేసే పని ఏమిటంటే పరిశోధన, అన్వేషణ, ఎక్స్ప్లోరింగ్ అనమాట. అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఏం అన్వేషణ చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశమును గూర్చి అన్వేషణ చేస్తూ ఉన్నారన్నమాట. భౌతిక శాస్త్రము, ఫిజికల్ సైన్స్ సైంటిస్టులు అందరూ కూడా ఈ విశ్వం ఎలా ఏర్పడింది, పదార్థం ఎలా ఏర్పడింది, ఈ పదార్థంలో ఉన్నటువంటి పరమాణువులు ఏ విధంగా ఏర్పడ్డాయి, పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటి అంశం మీద స్టడీ చేస్తూ ఉన్నారు అన్నమాట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం మీద, వ్యాపారవేత్తలు, వస్త్రాలు తయారు చేసే కంపెనీ ఉందనుకోండి, వస్త్రాలలో ఉన్నటువంటి నాణ్యమైన వస్త్రాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి పరిశోధన, అన్వేషణ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఒక మంచి పదార్థమును తయారు చేయాలి, అది ఒక్కొక్క వ్యాపార సంస్థ యొక్క ఉద్దేశం అన్నమాట, గురి. మంచి నాణ్యమైన పదార్థమును తయారు చేయగలిగితే వాళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. 5 minutes ఆగు. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కరు అన్వేషణ చేస్తూ ఉన్నారు అన్నమాట. మనము దేవుని అన్వేషణ చేద్దాం, దేవుని తత్వాన్ని మనం అన్వేషణ చేద్దాం. మనం అన్వేషణ చేద్దాము, దేవుని తత్వాన్ని అన్వేషణ చేద్దాము అన్నమాట. దేవుని తత్వము ఈ లోకపు సైన్స్ తోటి ముడిపడి ఉన్నది. భౌతిక శాస్త్రవేత్తలు వెతుకుతూ ఉన్నారు. ఏం వెతుకుతూ ఉన్నారు అంటే పరమాణు ఎలా ఏర్పడింది అని వెతుకుతూ ఉన్నారు, అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఈ భౌతిక పదార్థం ఏ విధంగా ఏర్పడింది అని అన్వేషణ చేస్తూ ఉన్నారు. అయితే భగవంతుడు, దేవుడు చెబుతూ ఉన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును. అరే నేను అరే ఒక్క నిమిషం ఆగది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. భౌతిక శాస్త్ర నిపుణులు, భౌతిక శాస్త్రవేత్తలు, ఫిజిక్స్ సైంటిస్ట్ అందరూ కూడా అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఇలా అన్వేషణ చేసేటువంటి క్రమంలో భాగముగా అనేకమైన విషయాలను కనుక్కున్నారన్నమాట. ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్, ఎలక్ట్రాన్ యొక్క నేచర్ ఏ విధంగా ఉన్నదో అన్వేషణ చేశారన్నమాట. ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నవి, ప్రోటాన్లు అనేవి ఉన్నవి, న్యూట్రాన్లు అనేవి ఉన్నవి. వాటికి ఉన్నటువంటి ధర్మాల ఆధారంగా, ఆ ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల యొక్క ధర్మాల ఆధారంగా అనేకమైనటువంటి అంశాలను కనుక్కున్నారన్నమాట. ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఫండమెంటల్ ఇష్యూస్ ఇన్ ద నేచర్ అన్నమాట. ఈ నేచర్లో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్, భౌతిక శాస్త్ర ఫండమెంటల్స్ అన్నమాట. ఈ ప్రకృతి యొక్క ఫండమెంటల్స్ అవి. భౌతిక శాస్త్రం అనగా ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రకృతి యొక్క నేచర్ అన్నమాట. అనేకమైన విషయాలను ఫైండ్ అవుట్ చేశారనమాట. అనేకమైన విషయాలను కనుక్కున్నారు. దేవుడు చెబుతూ ఉన్నాడు,
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నదన్నమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. భౌతిక శాస్త్రము చెప్పేటువంటి అనేకమైన సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఇవి ఏ విధంగా ఆవిర్భవించాయో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది అన్నమాట. అదే దేవుడు తన మాటతో నిర్వహిస్తూ ఉన్నాడు వీటన్నిటిని. అది అర్థం కాని విషయం అన్నమాట మనుషులకు. శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు తన మహత్తుగల మాటతో నిర్వహిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ భౌతిక శాస్త్ర ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ విషయాలలో, ఆ కాన్సెప్ట్స్లో, ఈ ఎలక్ట్రానిక్ బిహేవియర్లో ఈ పదార్థము పరమాణువు ఏర్పడేటువంటి అంశంలో, ప్రాసెస్లో దేవుని యొక్క శక్తి, ఇన్విజిబుల్ పవర్ ఆఫ్ ది గాడ్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది అన్నమాట. అది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి విషయము అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం ఏర్పడడానికి ఈ భౌతిక శాస్త్ర నియమాలతో పాటు కనబడని ఒక ఇన్విజిబుల్ పవర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది. అందుకు ఈ భౌతిక పదార్థం ఏర్పడింది అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. దేవుని శక్తి చేత ఈ భూమి ఆకాశాలు ఉనికిలోనికి వచ్చాయి అన్నమాట. ఆ శక్తి నిర్మాణము చేసి వదిలేయడం కాదు. ఆ శక్తి, ఏ శక్తి చేత దేవుడు వాటిని నిర్మాణం చేశాడో ఆ శక్తి వాటి నిర్వహణలో కూడా ఉపయోగపడుతూ ఉన్నది అన్నమాట. అదే హెబ్రీ 1వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి విషయం. ఆదికాండం 1:1లోనేమో దేవుడు సృష్టించాడు. హెబ్రీ 1:1లోనేమో ఆ సృష్టించినటువంటి వస్తువులను తన మాటతో శక్తి చేత నిర్వహిస్తూ ఉన్నాడు అన్నమాట. అది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి విషయం. కనుక మనం దేవుని యొక్క తత్వాన్ని అన్వేషణ చేద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, ఆయన తత్వము యేసు ప్రభు ద్వారా, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నారట యేసు ప్రభు వారు. దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నారట యేసు ప్రభు వారు. దేవుని తత్వాన్ని స్టడీ చేయడం అనగా యేసు ప్రభు వారి తత్వాన్ని మనం స్టడీ చేయడం. హల్లెలూయా, హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. కనుక అదే క్రమంలో భాగముగా మనం ఈ సత్యాన్వేషణ అనేటువంటి విషయంలో, ఈ అన్వేషణలో భాగముగా మనం మరొక విషయాన్ని స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. మనము సత్యాన్వేషణలో భాగంగా ఒక వాక్యం మనం స్టడీ చేసి ఆ వాక్యం యొక్క భావమును, సారమును వివరించినటువంటి ఒక గ్రంథాన్ని చదువుదాం. మనము ఆమోసు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనమును మనం చదువుదాం. ఆమోసు పత్రిక, ఆమోసు గ్రంథము, ఆమోసు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపుకుండు వాడెవడు? మరలా చదువుదాము. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా ఉండవాడెవడు? ఇది ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం మనతో చెప్పేటువంటి విషయం అన్నమాట. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో సింహము గర్జిస్తేనట భయపడని వాడుండడు అట. సింహము గర్జించింది, భయపడకుండా ఉండడం అసాధ్యమట. అలాగే అలాంటి ఇంకొకటి ఉన్నది అన్నమాట. అది దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ఇస్తే ప్రవచింపకుండా ఉండువాడెవడు అంటుందన్నమాట లేఖనం. సింహం గర్జిస్తే భయపడడం ఎంత అనివార్యమో, దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రవచించడము, ప్రకటించడము కూడా అంతే అనివార్యము అట. కనుక మనము దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఆధారంగా ప్రవచింపబడినటువంటి ఒక గ్రంథాన్ని మనం చదువుదాం. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. సింహనాదము అనేటువంటి గ్రంథములో ఉన్నటువంటి సింహనాదం అనే గ్రంథములో ఉన్నటువంటి ముందు మాట అనేటువంటి కాన్సెప్ట్ని మనం చదువుదాం. ముందు మాట. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక.
సింహనాదము రాయబడినది దేవుని ఆజ్ఞ చేత. మనం చదువుదాం ముందు మాట. తుయతైరా సంఘం సకల శుభలక్షణాలు కలిగిన సంఘం. ఆ సంఘములో ప్రేమ, సహనం, విశ్వాసం, క్రియలు అన్నీ ఉన్నాయి. అంతేకాదు రాను రాను ఆ సంఘం ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి చెందుతోంది. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అయినా అన్ని మంచి లక్షణాలు కలిగిన తుయతైరా సంఘం మీద ప్రభు ఒక తప్పు మోపాడు. అదేమిటంటే యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని నేరం మోపాడు ప్రభు. ఏనాటి యెజబేలు, ఎక్కడి తుయతైరా సంఘం? యెజబేలు అనే స్త్రీ ఇశ్రాయేలు రాజులకెల్లా దుష్టుడైన ఆహాబు భార్య. మాట్లాడద్దు. దుష్టుడైన ఆహాబు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి విగ్రహారాధకులైన సీదోనీయుల రాజకుమార్తె అయిన యెజబేలును పెళ్లి చేసుకున్నాడు. ఆమె కరుడు గట్టిన జారిని, విగ్రహారాధకురాలు, బయలుదేవత పూజారిని. అటువంటి అపవిత్రురాలు ఇశ్రాయేలు పట్టపురాణిగా దేవుని చరిత్రలో ప్రవేశించింది. యెజబేలు రాణి ఇశ్రాయేలు దేశంలోనికి రావడంతోనే సత్యదేవుడైన యెహోవా ప్రవక్తలందరినీ ఖడ్గం చేత చంపించింది. రాజభవనపు బొక్కసము నుండి జీతాలిప్పించి వందలాది అబద్ధ ప్రవక్తలను పోషించింది. యెహోవా దేవుడు కాడని, బయలుదేవుడే నిజమైన దేవుడని తన నమ్మిన బంటైన అబద్ధ ప్రవక్తల చేత ఇశ్రాయేలు దేశమంతటా చాటింపు వేయించింది. దేశంలో ఉన్న యెహోవా బలిపీఠాలన్నీ కూలగొట్టించింది. యెహోవా నామంలో ప్రకటించి ప్రవక్తలు లేరు. మరోవైపు వందల కొద్ది ప్రవక్తలు బయలే నిజమైన దేవుడని ప్రకటిస్తూ దేశమంతా హోరెత్తిస్తున్నారు. ఫలితంగా ఇశ్రాయేలులో తడబాటు ప్రవేశించింది. ఏది సత్యమో, ఎవరు సత్యదేవుడో తెలియని పరిస్థితి దేవుని ప్రజలకు దాపురించింది. అలాంటి పరిస్థితిలో ఏలియా ప్రవక్త అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచాడు. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని ఇశ్రాయేలీయులను నిలదీశాడు. ఎవరు సత్యదేవుడో తేల్చుకుందాం రండి అంటూ పిలుపునిచ్చాడు. ఏలియా పిలుపుని విని ఇశ్రాయేలు ప్రజలందరూ అబద్ధ ప్రవక్తలతో సహా కర్మేలు కొండ దగ్గరికి వచ్చేశారు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఏ దేవుని బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుందో అతడే సత్యదేవుడని తీర్మానిద్దామని నిర్ణయించుకున్నారు. బయలుదేవత బలిపీఠం మీదకి అగ్ని రాలేదు. యెహోవా బలిపీఠం మీదకి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అంతటితో ఇశ్రాయేలు తడబాటు నశించింది. అందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత యోహు కాలంలో యెజబేలు గుర్రాల కాళ్ళ కింద నలిగి చచ్చిపోయింది. ఇదంతా జరిగి దాదాపు 800 ఏళ్లు దాటిపోయాక క్రీస్తు ప్రభువు తుయతైరా సంఘంపు దూతతో మాట్లాడుతూ యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడనమాట. ఇంకెక్కడ యెజబేలు ప్రభు? అది ఏనాడో చచ్చిపోయింది కదా, యెజబేలును నేను ఉండనివ్వడం ఏంటి అని ఆ దైవజనుడు ప్రశ్నించవచ్చు. అయితే యెజబేలు గుర్రాల గిట్టల కింద నలిగి చచ్చిపోయింది. కానీ యెజబేలులో నివసించి ఇశ్రాయేలు తడబాటును ప్రవేశపెట్టిన ఆ దురాత్మ ఇంకా చావలేదు. యెజబేలును వాడుకొని ఇశ్రాయేలు రాజ్యాన్ని భ్రష్టు పట్టించిన ఆ పవిత్రాత్మ ఇంకా బ్రతికే ఉంది. అది అదృశ్యంగా క్రీస్తు సంఘంలో క్రియ చేస్తూ ఉంది. యెజబేలు ఆత్మ క్రీస్తు సంఘంలో పనిచేస్తుందని మనం ఎలా చెప్పగలం అని కొందరు ప్రశ్నించవచ్చు. యెజబేలు ఆత్మ ఎక్కడ పనిచేసినా దాని పనులు, వాటి ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. కళ్ళకు కనబడుతున్న పరిస్థితులను బట్టి యెజబేలు ఆత్మ మన మధ్య పనిచేస్తున్నదని మనం తెలుసుకోవచ్చు. యెజబేలు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఇశ్రాయేలులో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈనాడు కూడా అక్షరాల అవే పరిస్థితులు క్రీస్తు సంఘంలో నెలకొని ఉన్నాయి. ఆహాబు రాజు కాలంలో లాగానే ఈనాడు కూడా దేవుని ప్రజలలో తడబాటు ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు కేవలం 2 తలంపుల మధ్య తడబడ్డారు. కానీ ఈనాటి ఇశ్రాయేలు అయిన క్రొత్త నిబంధన సంఘము లెక్కలేనన్ని తలంపుల మధ్య తడబడుతోంది. ఈనాటి క్రీస్తు సంఘం రకరకాల సిద్ధాంతాల గందరగోళంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. అన్ని భాషలు మాట్లాడితే పరలోకానికి వెళ్తామంటాడు ఒక బోధకుడు. కాదు భాషలు మాట్లాడితే నరకానికి వెళ్తారు, భాషలు ఈనాడు నిలిచిపోయాయి కదా అంటాడు ఇంకొక బోధకుడు. ఒకరు చిలకరింపు బాప్తిస్మం అంటారు, వేరొకరు ముంచడం బాప్తిస్మం సరైనదంటారు, ఇంకొకరు ఈ రెండూ కాకుండా జెండా కింద ప్రమాణం చేయించి ఇదే బాప్తిస్మం అంటారు. ఏ బాప్తిస్మం సరైనది? అన్ని భాషలు కొనసాగుతున్నాయా లేక ఆగిపోయాయా అని మనం తర్జన పడుతూ ఉంటే ఇంకొక బోధకుడు వచ్చి నాయనలారా ముందు శనివారం విశ్రాంతి దినంగా ఆచరించండి, లేకపోతే మీకు రక్షణ లేదు అంటాడు. మళ్ళీ గందరగోళం. ప్రభువును ఆరాధింపవలసిన దినం ఆదివారమా లేక శనివారమా అని మనం మల్లగుల్లాలు పడుతుంటే ఆఖరుగా మరో మహానుభావుడు వస్తాడు. అసలు అవన్నీ ప్రాముఖ్యం కాదు. ముఖ్యమైన సంగతి ఏమిటంటే యేసు అసలు దేవుడే కాడని దేవుడు మాకు బయలుపరిచాడు అంటూ ఈ గందరగోళం అంతా ఎక్కడిదనుకుంటున్నారు? మనం నమ్మిన రక్షకుడు ఒకటి, మనం ప్రామాణికంగా ఇచ్చే గ్రంథం ఒకటి. మరి అలాంటప్పుడు ఈ విభిన్న సిద్ధాంతాల గందరగోళం క్రీస్తు సంఘంలోకి ఎలా వచ్చింది? ఇది యెజబేలు ఆత్మ తెచ్చిపెట్టిన పరిస్థితి. యెజబేలు ఎక్కడ ఉన్నదో అక్కడ తడబాటు ఉంటుంది, గందరగోళం ఉంటుంది. తుయతైరా సంఘపు దూతకు తన సంఘంలో యెజబేలు ఉన్నదని తెలుసు. అయినా దాన్ని పారదొల్లడానికి అతడు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. నేను దాన్నేమి ఆహ్వానించలోనికి తీసుకురాలేదు కదా, నేను సేవకు పిలువడక ముందే అది సంఘంలో ఉంటే ఉండని, దానికి నేను బాధ్యుని కాదు. దాని సంగతి అలా వదిలేసి నా పని నేను చేసుకుపోతాను, సువార్త ప్రకటిస్తాను, విశ్వాసుల క్షేమాభివృద్ధి కోసం వాక్యాన్ని ప్రకటిస్తాను అనుకున్నాడు తుయతైరా సంఘ కాపరి. యెజబేలును అతను చూసి చూడనట్టుగా వదిలేయడం, దాన్ని పారదొలడానికి పూనుకోకపోవడమే ప్రభు దృష్టిలో ఒక దారుణ నేరంగా ఎంచబడింది.
ఈ కడవరి దినాలలో క్రీస్తు సంఘం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. యెజబెలు ఆత్మ తెచ్చిపెట్టిన సిద్ధాంత గందరగోళంలో చిక్కుకొని అసలు సత్యమేదో వాక్య సారాంశం ఏదో అపోస్తలులకు మొదటి శతాబ్దంలో అప్పగించబడిన బోధ ఏమిటో తెలుసుకోలేక నూతన నిబంధన ఇశ్రాయేలు జనాంగం కలవరపడుతోంది. పరిస్థితులు ఇలా ఉండగా ఈనాటి దైవ సేవకులు తుయితేరా సంఘ కాపరి అడుగుజాడలు నడుస్తున్నారు. సిద్ధాంత గందరగోళం ఉంటే ఉండనివ్వండి, దానికి మనం ఏం చేయగలం? ఆ గందరగోళం జోలికి వెళ్లకుండా మనం సువార్త ప్రకటిద్దాం, అనాథ శరణాలను నడుపుదాం, స్వస్థత కూటాలు నిర్వహిద్దాం అంటూ గమ్యం మెరుగని బాటసారులాగా ఈనాటి సేవకులు సాగిపోతూ ఉన్నారు. అయితే ఇటువంటి సేవకులతో వాని వెంబడించే విశ్వాసులతో పరిశుద్ధాత్ముడు ఈనాడు మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్న సేవ అంతా నేను చూస్తున్నాను, అయినా మీరు యెజబెలు కార్యాలను ఎదిరించడం లేదు, యెజబెలును సంఘంలో నుండి పారద్రోలే ప్రయత్నం చేయడం లేదు, తడబాటును అంతం చేసి నా ప్రజలకు సత్యాన్ని బయలుపరిచే యత్నమే మీరు చేయడం లేదని మీ మీద నేను నేరం మోపుతున్నాను అంటున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ సంఘాలన్నిటితో చెప్పిన ఆ మాట నాకు వినబడింది. అందుకే సంఘంలో యెజబెలు నాటిన ప్రతి దుర్బోధ నరికి పారేయడానికి దేవుని వాక్యమని గంటగొడ్డలు ఎత్తిపట్టుకున్నాను. ఈ పుస్తకం క్రీస్తు సంఘంలో నుండి యెజబెలు పారద్రోలడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చేసిన ప్రయత్నం. క్రీస్తు సార్వత్రిక సంఘం నుండి ఈ గ్రంథం యెజబెలు ఆత్మను పారద్రోలుతుందో లేదు కానీ ఈ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరి మనసులో నుండి యెజబెలు నాటిన అబద్ధ బోధలు కూకటి వేళ్లతో సహా పెళ్లగించబడతాయని నా దృఢ విశ్వాసం. ఈ గ్రంథంలో నేను ప్రస్తావించని ఇతర చిన్న చిన్న బోధలు ఎన్నో ఉన్నాయి. అయితే సిద్ధాంత విషయాలలో ఏ దిద్దుబాట్లు అయితే అత్యవసరమని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడో వాటినే ఈ గ్రంథంలో నేను ప్రస్తావించాను. సత్యాన్వేషకులు, సత్యప్రేమికులు ఈ గ్రంథం నుండి స్ఫూర్తిని ప్రత్యక్షతను పొంది యెజబెలు కార్యాలను లయం చేయడానికి శక్తివంతులై కర్మేలు కొండ మీద ఏలియా వలె నిలవాలని ఆ సర్వశక్తిని ఎదుట నా ప్రార్థన. ఇట్లు సత్య సంస్థాపనాభిలాషి దేవుని నోరు. ఇర్మియా 15:19 అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత ఈ బుక్లోని విషయ సూచిక ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ని మనం చూద్దాము. ప్రస్తావన అనేది మొదటి అంశము, నమ్మకండి అది రెండవది, యెహోవా సాక్షులు ఎవరికి సాక్షులు మూడవది, 4 క్రైస్తవ విశ్రాంతి దినం ఏది, 5 క్రైస్తవ ఆరాధనలో వాద్య సంగీతం నిషిద్ధమా, 6 వెయ్యేళ్ల నీతి పాలన ప్రస్తుతం జరుగుతోందా, 7 అసలు వెయ్యేళ్ల నీతి పాలన ఎందుకు, 8 సత్యస్వరూపిని గూర్చిన సర్వసత్యం, 9 సంఘంలో పరిశుద్ధాత్ముని కార్యాలు, 10 బాప్తిస్మను గూర్చిన బోధ, 11 నీటి బాప్తిస్మం ఏ నామములో, 12 యెషువా అని పలికితేనే రక్షణ కలుగుతుందా, 13 144,000 మంది, 14 ఫలితార్థం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రస్తావన ఇప్పుడు చదివిన ఇండెక్స్లోని మొదటిది ప్రస్తావన అన్నమాట. గ్రంథనామంలోని ఔచిత్యం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రస్తావన చదువుదాము. గ్రంథనామంలోని ఔచిత్యం. సింహనాదం అనే ఈ గ్రంథానికి పేరు పెట్టారు. దానికి కారణం ఏమిటి అని వివరిస్తూ ఉన్నారు ఈ యొక్క చాప్టర్లో. చదువుదాం. ప్రవక్త అయిన ఆమోసు తన ప్రవచన పరిచర్యను పరిచయం చేస్తూ 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు పలికాడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా ఉండువాడెవడు. ఆ మాటల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పై వచనంలో 2 క్రియలు 2 ప్రతిక్రియలు ఉన్నాయి. సింహ గర్జన మొదటి క్రియ, ఆ గర్జన విన్న మనుషులు భయపడటం దానికి ప్రతిక్రియ. అలాగే యెహోవా ఆజ్ఞ ఇవ్వడం రెండవ క్రియ, ఈ భూమి మీద ఎవరో ఒకరు దేవుని ప్రతినిధిగా ప్రవచించడం దానికి ప్రతిక్రియ. ప్రజలు భయపడడం అనేది నిష్కారణంగా జరిగిన పని కాదు. తగిన కారణం లేకుండా ప్రజలు భయపడరు. ప్రజలు భయపడ్డారంటే దానికి కారణం సింహం గర్జించింది. సింహం గర్జించినప్పుడు ప్రజలు భయపడటం సహజం, అది అనివార్యం. సింహం గర్జించినప్పుడు భయపడిన మనిషిని ఎవరు ఆక్షేపించరు, ఎందుకు భయపడ్డావు అని అడగరు. అతడు భయపడటం వింతేమీ కాదు. నిజానికి సింహం గర్జించినప్పుడు అతడు భయపడకపోవడమే విడ్డూరం. సరిగ్గా ఇటువంటిది మరో సన్నివేశం. సర్వ విశ్వ నిర్మాణకుడు పరిపాలకుడు అయిన ఆది దేవుడు పరలోక రాజదర్బారులో ఆసీనుడై ఉండి భూమి మీద జీవిస్తున్న తన ప్రజలను గూర్చి ఒక మాట పలికాడు. ఆ దైవస్వరం భూమి మీద ఒక అనామకుడికి వినిపించింది. ఆ దైవస్వరం ప్రముఖులందరినీ దాటి వెళ్ళి ఆ అనామకుడి చెవుల్లో ఎందుకు ధ్వనించిందో ఎరిగిన వారెవరూ లేరు. అదొక దేవ రహస్యం, అది దైవ ప్రణాళిక. మెట్టుకు పరలోకపు దేవుని స్వరాన్ని విన్న ఆ అనామకుడి ప్రతిస్పందన ప్రతిచర్య ఎలా ఉంటుంది? దేవుని స్వరాన్ని సందేశాన్ని విన్న ఆ అనామకుడు ఏం చేస్తాడు? నిస్సందేహంగా అతని ప్రతిక్రియ ప్రవచించడమే అవుతుంది. యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, ప్రవచింపకుండు వాడెవడు అన్నాడు ఆమోసు ప్రవక్త. సింహం గర్జించినప్పుడు మనుషులు భయపడటం ఎంత అనివార్యమో, యెహోవా మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్న వ్యక్తి ప్రవచించడము అంతే అనివార్యం. ఆ వ్యక్తి పండితుడు కావచ్చు, లేక పామరుడు కావచ్చు, సమాజంలో ప్రముఖుడు కావచ్చు, లేక అనామకుడైనా కావచ్చు, అతడు ధనికుడు కావచ్చు, లేక ఒక నిరుపేదైనా కావచ్చు. అతడు ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే పరలోకపు దేవుని గర్జన విన్నాడు కనుక అతడు ప్రవచిస్తాడు. అది అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు.
ఆపడానికి ప్రయత్నించకూడదు. ఆమోసు ప్రవచన పరిచయను చాలామంది ప్రశ్నించారు, విమర్శించారు, ప్రవచింపకూడదని అతన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. అందుకే ఆమోసు ఆనాటి సమాధిని ప్రశ్నిస్తున్నాడు. ప్రవచింపకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను? సింహం గర్జిస్తే మీరు ఎవరైనా భయపడకుండా ఉండగలరా? సర్వలోకనాథుని గర్జన విన్న నేను ప్రవచింపకుండా ఉండడం ఎలా సాధ్యం? నిజమే, ఆమోసు ప్రవచించడం అనివార్యం అయింది. ఆమోసు నిజానికి ఒక ప్రవక్త కాడు, ఒక ప్రవక్త శిష్యుడైనా కాడు. అతడు ఒక పశువుల కాపరి. తన మందలను కాచుకొనుటలో అతడు నిమగ్నుడై ఉండగా సర్వోన్నతుడైన దేవుడు అతడితో మాట్లాడాడు. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయిన జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను అని ఆమోసు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందుచేత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తన ప్రవచనాలను ఎవరు ఘనపరిచినా ఎవరు తృణీకరించినా ఆమోసుకు ప్రజల ప్రతిస్పందనతో నిమిత్తం లేదు. ఆమోసు ప్రవచిస్తాడు అంతే, అతన్నెవరూ ఆపలేరు. ఆమోసు గ్రంథం ఏ కారణాలను బట్టి అనివార్యమైందో ప్రస్తుత గ్రంథం కూడా అవే కారణాలను బట్టి అనివార్యం అయింది. ఎందుకంటే ఈ అంత్యకాలంలో ఈ కడవరి తరంలో తన వధు సంఘం పరలోక రాజంతపురానికి ఎత్తపడవలసిన తరుణం ఆసన్నమై బహు సమీపైన ఈ సమయంలో మరోసారి యూదాగోత్రపు సింహం గర్జించాడు. అవును, అంత్యకాలపు సంభవాలను ముందుగా ప్రకటించిన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో సర్వలోకనాథుని సింహనాదం వినబడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ అధ్యాయంలో క్రీస్తునాథును మర్మమైన రీతిలో బలిష్ఠుడైన వేరొక దూతగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాలలో దూత అని పిలువడిన వ్యక్తి అనేక సందర్భాల సాక్షాత్తు అదృశ్య దేవుని స్వరూపమైన క్రీస్తేనని లోగడ నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో నిరూపించాను. కనుక ఇక్కడ ఆ అంశాన్ని గురించి చర్చించడం అనవసరమని భావిస్తూ ఉన్నాను. లేఖనాలలో దూత అని వ్రాయబడినప్పుడల్లా ఆ వ్యక్తి క్రీస్తేనని మనం భావించకూడదు. అయితే ఆ సమయము, సందర్భము, అతడు నెరవేర్చే కార్యము, అతన్ని గూర్చిన వర్ణన అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వివేచించినప్పుడు దైవ లక్షణాలు, క్రీస్తునాథుని ప్రత్యేక లక్షణాలు కొన్ని సందర్భాల్లో దూత అనబడిన వ్యక్తులు కనబడతాయి. అలాంటి సందర్భాలలో ఆ దూత క్రీస్తునని మనం గ్రహించాలి. ఈ వ్యాఖ్యాన సూత్రానికి ప్రబల తార్కాణ ప్రకటన 10వ అధ్యాయం. అక్కడ బలిష్ఠుడైన దూత అని పిలువబడుతున్న వ్యక్తి ఒక మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది. ఆయన ముఖం సూర్యబింబంలాగా, ఆయన పాదాలు అగ్నిస్తంభాలలాగా ఉన్నాయి. ఇవన్నీ దైవ లక్షణాలు, క్రీస్తుకు తప్ప మరెవరికి ఉన్నని లక్షణాలు. మేఘం పాత నిబంధనలు ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపింది. ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం మీద మేఘంలోనే దేవుడు కనబడేవాడు. మేఘం పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మను కొలత లేకుండా పొందినవాడు క్రీస్తు. యోహాను 3:34. ఆయన దేవుని ఏడాత్మలు కలిగిన వాడు. ప్రకటన 3:1. గనుకనే ఆయన మేఘాన్ని ధరించుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇంద్రధనుస్సు దేవుని కృపా నిబంధనకు సూచన. ఆదికాండం 9:13 నుండి 17 వరకు. సూర్యబింబం లాంటి ముఖం కూడా అతడు సాక్షాత్తు క్రీస్తేనని సూచిస్తుంది. ఎందుకంటే క్రీస్తునాథుడు నీతి సూర్యుడని పిలువబడ్డాడు. మలాకి 3:2, కీర్తన 84:11. అగ్నిస్తంభముల వంటి పాదములు కూడా ఆయన దేవుడేనని సూచిస్తుంది. యెహెజ్కేలునకు కలిగిన దర్శనంలో మహాదేవుడని యెహోవా స్వరూపం తేటగా వర్ణించబడింది. ఆయన నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపంగా నాకు కనబడెను అని ప్రవక్త సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 1:27, 8:2. కనుక అగ్ని స్తంభాల వంటి పాదాలు కలిగిన వ్యక్తి క్రీస్తునని తేటతెల్లం అవుతున్నది. ఆయన కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి నిలుచున్నాడు. అంటే ఆయన సర్వాధిపతి అని అర్థం. ఆ సర్వాధిపతి అయిన క్రీస్తు సింహం గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్భడించను అని యెహోవా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన ధ్వని సింహ గర్జనతో ఎందుకు పోల్చబడింది? ఎందుకంటే ఆయన యూదా గోత్రపు సింహం. ఈయన గర్జించడానికి కారణం ఏమిటి? ప్రవక్తని ఆమోసు కాలంలో ఆయన ఒకసారి గర్జించాడు. ఫలితంగా ఆమోసు ప్రవచింపసాగాడు. ఇప్పుడు ఈ అంత్యకాల సంభవాల గ్రంథంలో మరొకసారి ఆయన గర్జిస్తూ ఉన్నాడు. దాని ఫలితంగా ప్రజలను గురించి, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడేవారిని గురించి, అనేక మంది రాజులను గురించి ప్రవచించే బాధ్యత యోహాను మీద మోపబడింది. ఆమోసు అనుభవానికి, యోహాను అనుభవానికి మధ్య స్పష్టమైన పోలిక మీకు కనిపించడం లేదు. ఇక్కడ ఒక మహాసత్యం బయలుపడుతుంది. యూదా గోత్రపు సింహం గర్జించినప్పుడల్లా భూమి మీద ప్రవక్తలు పుడతారు. అంతేకాదు అలా పుట్టిన ప్రవక్తలు కూడా సింహగర్జనే చేస్తారు. అంతకు ఈ సింహగర్జన ఎందుకు? ఇశ్రాయేల్ వారు దేవుని దృష్టికి బహుగా దోషులై దేవుని ధర్మశాస్త్రాన్ని బొత్తిగా నిర్లక్ష్యం చేసిన దినాలలో దేవుడు సింహం గర్జించినట్లు సీయోనుల నుండి గర్జించాడు. ఆమోసు 1:2. తిరిగి ఈ అంత్య దినాల్లో మరోసారి దేవుని ప్రజలు దైవశాస్త్రాలను మరిచారు. ఈనాడు దేవుని వాక్యం దేవుని సంఘంలోని ఘోరంగా సిలువేయబడుతూ ఉంది. పవిత్రమైన దైవలేఖనాలు ప్రసంగ వేదికలపై ఘోరంగా అవహేళన చేయబడుతూ ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలని మీరును అబద్ధ బోధకులందరూ 2 పేతురు 2:1 అనే మొదటి శతాబ్దంలోని అపోస్తలుడైన పేతురు హెచ్చరించాడు. అంత్య దినాలలో దేవుని ప్రజల అనేకులు మోసపరచు ఆత్మలందును, దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచడానికి కొందరు అబద్ధ బోధకులు కారణమవుతారని పౌరు భక్తులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మునిపే ప్రవచించాడు. 1 తిమోతి 4:1-2. ఆ అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వక్రంగా తిప్పుతారు. దేవుని మాటలకు అపార్థాలు కల్పిస్తారు. 2 పేతురు 3:16. వారు కల్పనా వాక్యాలు చెబుతూ దేవుని ప్రజలను సత్య మార్గం నుండి తొలగించి నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. ఆ భిన్నాభిప్రాయాలను వారు బాహటంగా బోధించరు, రహస్యంగా బోధిస్తారు. 2 పేతురు 2:2. ఇలా అంత్యకాలంలో క్రైస్తవ సంఘంలో ఉండబోతున్న పరిస్థితి లేఖనాలలో మునిపే ప్రవచింపబడింది. ఈ ప్రవచనాలు ఈనాడు మన కళ్ళెదుర తూచా తప్పకుండా నెరవేరుతున్నాయి. ఈనాడు క్రైస్తవులు అనేక డినామినేషన్గా చీలిపోయి నానా రకాల బోధనలను, సిద్ధాంతాలను తమకు తామే కల్పించుకుని దేవుని వాక్యాన్ని విడిచి దారి తొలగిపోయారు. ఈనాటి క్రైస్తవులు మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశాలను బోధిస్తూ అసలు దైవవాక్యాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. లెక్కకు మించి పుట్టుకొచ్చిన క్రైస్తవ డినామినేషన్లు తమ పితృపారంపర్యాల కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాయి. మత్తయి 15:6-9 వరకు చూడండి.
ఈనాడు దేవుని ప్రజలు అసలు సత్యం ఏదో తాము నమ్మవలసిన సిద్ధాంతం ఏదో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని భాషలు మాట్లాడితేనే తప్ప పరలోకానికి వెళ్ళలేమని ఒకరు, అసలు భాషలు మాట్లాడి వాళ్ళు నరకానికి వెళ్తారని ఇంకొకరు, ఆదివారం కాదు శనివారం మనం ఆరాధించాలని వేరొకరు, బాప్తిసం ఉంచడమే అయి ఉండాలని ఒకరు, కాదు చిలకరిస్తే చాలని ఇంకొకరు, అబ్బే అలా కాదు జెండా క్రింద ప్రమాణం చేయాలి అదే బాప్తిసం అని వేరొకరు, అసలు యేసుక్రీస్తు దేవుడే కాడు అని వేరొకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బోధిస్తూ క్రైస్తవుల మనసులను చెదరగొడుతున్నారు. పైన పేర్కొన్నన్ని ఇంకా ఇతరమైన వివాదాస్పద బోధలు కూడా ఉన్నాయి. సంగీత వాయిద్యాలు సంఘారాధనలు ఉపయోగించడం పాపం అనే బోధ ఒకటి వ్యాప్తిలో ఉంది. ఇప్పుడు జరుగుతున్నదే క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన అని కూడా ఆ సోదరులు బోధిస్తున్నారు. వివాహితులు సంఘ కాపుడుగా ఉండకూడదు అని మరో బోధ. అన్నిటికన్నా దారుణమైన విషయం, క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్నదని సకల క్రైస్తవ తెగలు సంరంభంగా చెప్పుకుంటున్న ఈ తరుణంలో అసలు క్రీస్తు రాకడకు సరైన సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలో సంఘ కన్యకకు అర్థం కావడం లేదు. విశ్వాసులంతా ప్రభు రాకడలో తాము ఎత్తపడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. బాగానే ఉంది, కానీ అసలు క్రీస్తు రాకడ సమయంలో తాము ఎదుర్కొనబోయే పరిస్థితులు ఏమిటో, ఏ పరీక్షలను జయిస్తే తాము రాకడలో ఎత్తపడడానికి యోగ్యులవుతారో విశ్వాసులకు ఈనాడు రవ్వంతైన అవగాహన లేదు. ఈ గందరగోళపు స్థితిని వర్ణిస్తూ వెళితే ఈ గందరగోళమే ఒక ఉద్గ్రంథం అంతా వ్రాయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి లోకస్తుల దృష్టిలో ఎంత హీనాస్పదంగా ఉందో తలుచుకుంటూనే దేవుని ప్రేమించే ఏ విశ్వాసి హృదయమైన బాధతో విలువలాడుతుంది. ప్రస్తుత సిద్ధాంత గందరగోళం ఏ విధంగా చూసినా క్రీస్తు సంఘానికి క్షేమకరం కాదు. ఈ సిద్ధాంతం అయోమయం అన్ని విధాలు మనకు చేటునే తెస్తుంది. ప్రస్తుత సిద్ధాంత విభేదాల కారణంగా దేవుని ప్రజల మధ్య ఐక్యత కరువైంది. సహోదర ప్రేమ చల్లారింది. తన తమ్ముని క్రూర ద్వేషంతో ద్వేషించిన కయ్యను ఆత్మీయునాడు అన్ని డినామినేషన్లను విశ్వాసులను ఆవహించింది. ఇతర సంఘాలకు వెళ్లి ఆరాధించుకునే వారిని తమ స్వంత సోదరుగా గుర్తించలేని వారు అన్ని సంఘాలలోనూ అధిక శాతం ఉన్నారు. ఈ పరిస్థితి అంత్యకాలపు పరిశుద్ధాత్మ కుంభరింపుకు కడవరి వర్షానికి ప్రధాన ఆటంకంగా నిలుస్తోంది. క్రీస్తు సంఘంలో నేడు నెలకొని ఉన్న ఈ అసహ్య పరిస్థితిని చూసి సంతోషించగలిగే వారు ఎవరంటే కేవలం ఆది మహాగడ సర్పము వాడి దూతలు మాత్రమే. ఈ పరిస్థితిని అత్యవసరంగా మార్చవలసి ఉంది. నేటి క్రైస్తవ సంఘ పరిస్థితులను సంఘ ప్రభు అయిన యూదా గోత్రపు సింహం గమనిస్తూ ఉన్నాడు. ఆయన తన సంఘం కొరకు తన మహిమను దైవ సమానత్వాన్ని త్యాగం చేసి ఈ నీచలోకంలో ఒక మనిషిగా అవతారం ఎత్తి తన విలువైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి ఆమెను సంపాదించుకున్నాడు. ఆమెను తన నిత్య జీవన భాగస్వామినిగా తన పట్టపు రాణిగా చేసుకుని ఆమెకు తాను శిరస్సు అయి ఆమెలో నుండి రాబోయే నిత్యత్వం అంతా సర్వ విశ్వాన్ని పరిపాలించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇంత చేస్తే ఏ సంఘ కన్యక కొరకైతే తాను ప్రాణత్యాగం చేశాడో ఆ కన్యక రాజులోని సైన్యంలాగా కాపరి లేని గొర్రెలలాగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారి బోధనను కల్పించుకొని చెల్లా చెదురైపోయి ఉండడం ఆ విశ్వాధిపతికి దుఃఖం కలిగించకుండా ఉంటుందా? అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నుండి పలికించను. అంతవరకు యేసు పరలోక వాసి ఉండు ఆవశ్యకము అని శృంగారమనే ద్వారం దగ్గర ఆది అపోస్తలుడు ఆత్మ ద్వారా పలికాడు. అపోస్తల కార్యం 3:21. ఆ మాటలు విన్నారా? ఆ మాటల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు తన సంఘం కోసం మధ్యాకాశానికి దిగిరాక మునుపు విధిగా ఒక కార్యం తప్పనిసరిగా జరగవలసి ఉంది. ఆ కార్యం జరగకుండా ఆయన తన సంఘం కోసం రావడానికి వీలు లేదు. అన్నిటికీ కుదురుబాటు జరగాలి. దేవుని సంఘంలో ఏది వంకరగా ఉందో, ఏది అపసవ్యంగా ఉందో దానంతటిని తిరిగి సరిచేయవలసి ఉంది. దేవుని ఇంటిలో అస్తవ్యస్త పరిస్థితి అంతటికి కుదురుబాటు, కరెక్షన్, రీఫార్మేషన్, దిద్దుబాటు, సంస్కరణ ఎప్పటి వరకు జరగదో అప్పటి వరకు యేసు పరలోక నివాసిగానే ఉంటాడట. అలా ఉండడం ఆవశ్యకమట. సంఘంలోని పరిస్థితులు చక్కబడినంత వరకు తాను రెండవసారి రావడానికి వీలు లేదని యేసునాథునికి క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన గర్జిస్తూ ఉన్నాడు ఈ సింహగర్జన దిద్దుబాటు కోసం. ఈ సింహగర్జన ఎందుకు అంటే మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభమైన మహాసంస్కరణ జమాన్ని సంపూర్ణం చేసి ముగించడం కోసం. ఈ సింహగర్జన ఎందుకంటే దేవుని వాక్యాన్ని వక్రంగా వ్యాఖ్యానించి సత్యం నుండి తొలగిపోయిన నా ప్రియ సోదరమణులను తిరిగి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధలోనికి నడిపించడం కోసం. దేవుని సంఘంలో ప్రస్తుతం నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళాన్ని తొలగించి ఏది సత్యమో ఏది అసత్య బోధో, ఆ అసత్య బోధ అన్నది ఏ కారణాన్ని బట్టి అసత్యం బోధ అయిందో దేవుని ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం మన పరలోకపు తండ్రి అభిష్టమైంది. అందుకే ఆయన సింహం గర్జించినట్లు ఆర్భడించాడు. ఆ విశ్వనాథుని సింహనాథం ఒక గ్రంథమై మీ చేతుల్లోకి వచ్చింది. ఆ అనంత బలశాలి పాద సన్నిధిలో వినమ్రులై మోకరించి క్రీస్తు సంఘంలోని విభిన్న బోధలను గురించి ఆయన ప్రకటిస్తున్న అంతిమ తీర్పును విందాం. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న నానా రకాల బోధనలో, సిద్ధాంతాలలో ఏది తప్పో ఏది ఒప్పో, తప్పైనది ఎందుకు తప్పో, సత్యమైనది ఏ లేఖనాలను బట్టి ఏ వ్యాఖ్యాన సూత్రాలను బట్టి సత్యమో ఇంకా సందేహాలకు ఆస్కారం లేని విధంగా స్పష్టంగా తేల్చుకుందాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. సింహనాదం అనేటువంటి ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం ఈ గ్రంథంలోని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము, విందాము. దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాలను పొందుదాము. ఈ సత్యాన్వేషణ మనము దేవుని యొక్క తత్వాన్ని ఇంకా అన్వేషణ చేస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.